రోజు నేను కడలి కప్పొత్తీశ్వరుడు టెంపుల్కి వచ్చాము. దర్శనానికి వెళ్తున్నాను. ఈయన గురువు గారు, ఈయన మావారు. నేను ఒకసారి కప్పొత్తీశ్వరుడు టెంపుల్ ఇది మాది కడలిలో ఉంటుంది. మా చిన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళము, చూసేవాళ్ళం కానీ అంత లేదు. ఇప్పుడు చూడపోతే ఎంత హాయిగా అన్ని క్షేత్ర పలుకులు మొత్తం కప్పొత్తీశ్వరుడు అంటే రెండు కబూతర్లు అంటే పావురాలు త్యాగం చేశాయని దానికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చారట. అందువలన ఇక్కడ కపోతీశ్వరుడు అని పేరు వచ్చింది. చిన్నవి ఈశ్వరుడు, పార్వతీదేవి, కపోతీశ్వరుడు బాగుందండి, చాలా బాగుంటుంది. అంటే నిజంగానే మరి పక్షులు అయితేనేమి, జంతువులు అయితేనేమి, ఏదైనా మోక్షం దొరికాయంటే అవి చాలా గ్రేట్ కదా. అందుకోసమే మనం తెలియదు మనకి. ఇదేమో బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఇతనేమో శంకరాచార్య, ఆది శంకరాచార్యుల వారు కూడా ఇక్కడ ఉన్నది. వారు కూడా స్థాపించారని చెప్పి విశేషమైనది. ఇది మంగళవారాలు ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు. మంగళవారం పూజలు కింద అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. కపోతీశ్వరుడికి చాలా ఫేమస్ ఇది మా కడలిలో. అది వచ్చాను చాలా రోజుల తర్వాత. ఇది అమ్మవారు, ఇది కాలభైరవ స్వామి దర్శనం. తర్వాత ఇటు వస్తే కపోతేశ్వర స్వామి. ఆహా పూలు పడుతున్నాయి చూసారు, పూలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఇది వెనకాలే కొలను చెరువు, ఎంత బాగున్నదో. ఇవన్నీ మనకి ఇలా చూస్తుండే చూసారా, చెరువు. ఇదంతా చెరువు. అటువైపు ఒక మెట్లు ఉన్నాయి, ఇటు కూడా ఉన్నాయి మెట్లు. అటు ఇటు కపోతేశ్వర స్వామికి చెరువు పక్క నుంచి ఇలా వస్తే ఎదుర్కొంటే మనకి ధ్వజస్తంభం నుంచి ఇలా చూస్తే మనకి కపోతీశ్వరుడు టెంపుల్. ఇది ఈశ్వర జగదీశ్వర అసలు ఇది అది తొక్కి నందిని పట్టుకుని నంది కొమ్ముల్లోని ఈశ్వరుని దర్శనం చేసుకోవాలట. ఇది ప్రసిద్ధి. మనకి అంత తెలీదు, అది ఉన్నది. తన పేరు అది చెప్పారు, అడుగుతాను. అబ్బాబా చక్కగా ఉన్నది. వస్తున్నారు, దర్శనాలకు వస్తూ ఉంటారు. ఇక్కడ మంగళవారం చాలా ఫేమస్. సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు. ఇది ఎవరో ఇచ్చారు, వారి పేర్లు కూడా రాయించారు అలాగే ధర్మకర్తలు చక్కగాను. ఇదేమో క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుల్లో ఈయన పేరు లక్ష్మీ జనార్దన స్వామి. ఎంత బాగున్నదో లక్ష్మీ జనార్దన స్వామి గారు. ఇదేమో వాహనం. తర్వాత ఇదేమో గుర్రము, వాహనాలు. తర్వాత ఇవన్నీ స్టోర్ రూమ్లు. ఇగో చిన్నప్పుడు ఉండే కాగడాలకి వెలిగించడానికి దాంట్లో నూనె పోసి, ఆవు నూనె పోస్తుంది, ఆవదం పోసి దాంట్లో చేస్తారు. అవి కూడా ఉన్నాయి ఇత్తడివి. చాలా బాగుంది, చక్కగా ఉన్నదండి. ఇక వినాయకుడిలో కూడా నించిన వినాయకుడు, కూర్చుని వినాయకుడు, ఏం బాగుంది చూసారా. ఇది కొబ్బరికాయలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి కూడా చూపించారు మాకు, కానీ అది తీయకూడదన్నారని వీడియో తీయలేదు. ఇదో వినాయకుడు కూడా. సో మనం చెప్పిన విధంగా మనం చేస్తాం, నమ్ముతాం. ఇది పార్వతీదేవి, ఇదే కపోతీశ్వర పార్వతీదేవి. అంటే ఇక్కడే ఈ పార్వతీదేవి, శివుడు చూసారా, శివుడికి ఇందులో క్లియర్గా కనిపిస్తున్నాయి. 2 పక్షులు ఉన్నాయి, 2 పావురాలు. ఆ 2 పావురాలు యొక్క అగ్నిహోత్రంలో పడి ఆత్మాహుతి చేసుకుంటే ఈశ్వరుడు వీటికి మోక్షం ఇచ్చాయని, అందుకని ఇక్కడ కపోతీశ్వరుడు అని పేరు వచ్చింది. ఆవిడ అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ ఇది చక్కగా ఉన్నాయి బొమ్మలు కూడా, ఎంత బాగున్నాయో. నైస్. ఇగో పైన చెక్కారు చూడండి, ఇవన్నీ కప్పుతుల్లాగా చెక్కారు. ఎంత ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్ అన్నారు. అలాగే
ఎక్సలెంట్ అండి. చెక్కారు ఎంత బాగున్నదో దీని యొక్క స్టోరీ కింద కనిపిస్తుంది. మనం మెల్లగా అర్థం చేసుకుని చూస్తే స్టడీ చేస్తే అది. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్